చంద్రబాబు తనను బచ్చా అని అనడంపై జగన్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణుణ్ణి బచ్చా అనుకున్న కంసుడు, రాముణ్ణి బచ్చా అనుకున్న మారీచుడు, సుబాహుడు, హనుమంతుణ్ణి బచ్చా అనుకున్న రావణుడిగా కూటమి నేతలు కనిపిస్తున్నారన్నారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు హీరోలంతా బచ్చాలానే కనిపిస్తారని విమర్శించారు. చంద్రబాబు బచ్చా అంటున్న తాను ఒంటరిగా వస్తున్నారని, మరి చంద్రబాబు ఎందుకు 10 మందిని పోగేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇంటి ముగ్గటికే వైద్యం, ఇంటింటికి స్కీములు, ఇంటింటికి పౌర సేవలు డెలివర్ చేస్తూ ఓ మహా వ్యవస్థను ఏర్పాటు చేసింది చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం? చెప్పవయ్యా చంద్రబాబు, చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి, చెప్పలేక కాబట్టి ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు, నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.